రైతులకు మంచి ప్యాకేజ్, భూ సమీకరణకు చట్ట నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణంలో రెండో దశ ల్యాండ్ పూలింగ్కి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. గతంలో 54,000 ఎకరాల వరకు భూమి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది ఆల్రెడీ ఇప్పటికే. ఎందుకంటే అందులో 33,000 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ రకాల భూములు ఉన్నాయి. అవి ఇవి అన్నీ కలిపి మొత్తంగా 54,000 ఎకరాల రాజధాని ఇప్పటికే ఉండగా ఇప్పుడు దాన్ని మరొక 44,000 ఎకరాల భూమి తీసుకుని సుమారుగా 1,00,000 ఎకరాలకి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని విస్తరించబోతున్నట్టుగా చంద్రబాబు కేబినెట్ చెబుతోంది. అసలు ఎందుకు రెండో దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారు? ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 44,000 ఎకరాలు తీసుకుంటే అందులో 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం, 2,500 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం, మరొక 2,500 ఎకరాలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇట్లా చెప్పుకొస్తున్నారు. సో అంటే ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారంగా 10,000 ఎకరాలు కావాలి. 10,000 ఎకరాల కోసం 44,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇదే ప్రశ్న. ఎందుకు 44,000 ఎకరాలు ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది? 44,000 ఎకరాలు తీసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి భారమే కదా. పైగా ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతులకి వాళ్ళ ప్లాట్లు ఎక్కడో నిర్దిష్టంగా ఎటువంటి స్పష్టత లేదు. మొదటి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చినటువంటి రైతులకి సంబంధించి కేటాయించిన ప్లాట్లకి ఇంకా ఎక్కడెక్కడనేది సర్వేరాళ్ళు కూడా వేసి ఎవరిది ఎక్కడనేటువంటి నిర్దిష్టమైనటువంటి లెక్కలు కూడా చూపించినటువంటి పరిస్థితి అమరావతిలో లేదు. అంటే మొదటి దశలో భూములు ఇచ్చిన 28,000 మంది రైతులకే ఇంకా అస్పష్టతగా వ్యవహారం నడుస్తుంటే ఇప్పుడు మరొక 30,000 మంది 25,000 మంది వరకు రైతుల్ని ల్యాండ్ పూలింగ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వెనుక మతలబు ఏంటి? ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వంటి చోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ ఒప్పందాల్లో భాగంగా ప్రపంచ బ్యాంకు తన అప్పులు విడుదల చేయాలంటే అది కూడా విడతల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు పెట్టినటువంటి షరతుల్ని అమలు చేయాల్సి ఉంది. ప్రపంచ బ్యాంకు షరతులేంటి? తాను అప్పులు ఇవ్వాలంటే ముందు అమరావతి సురక్షితమే, వరద బారిన ఉండదు, అమరావతి నగరానికి వరద బెడదలేదు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. ప్రపంచ బ్యాంకుకి అలాంటి గ్యారంటీ ఇవ్వాలి. ఇచ్చేదానికోసమే ప్రపంచ బ్యాంక్ అనేక సూచనలు చేసింది. ముఖ్యంగా ఇప్పుడు రాజధాని నగర నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతానికి ఎగువన రిజర్వాయర్లు కట్టాలని చెప్పింది. ఎందుకు అంటే కొండవీటి వాగు, పాలవాగు ఇలాంటి అనేక వాగులు వరదల సమయంలో పొంగి అమరావతి మీద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి, రాజధాని నగరానికి వరద బెడద పొంచి ఉంటుంది కాబట్టి ఎగువన రిజర్వాయర్లు కడితే వరద నీరు వచ్చినప్పుడు ఆ రిజర్వాయర్లో నిల్వ చేసి ఒకేసారి కాకుండా క్రమంగా నీటిని విడుదల చేసుకుని కృష్ణానదిలోకి తరలించుకోవచ్చు. ఇది ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి మాట. ఎగువన రిజర్వాయర్లు కట్టాలంటే ప్రభుత్వానికి భూములు ఉండాలి. ఇప్పుడు భూములన్నీ తుళ్ళూరుకి దిగువన సేకరించారే తప్ప ఎగువన లేదు. ఇప్పుడు ఎగువన రిజర్వాయర్లు కట్టాలంటే మేము అమరావతి వరద బెడద నుంచి తప్పించడానికి రిజర్వాయర్లు కడతాం, రిజర్వాయర్ల కోసం మీరు భూములు ఇవ్వండి అంటే రైతులు ఎవరు ఇవ్వరు. ప్రజలు కూడా దాన్ని హర్షించరు. రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం అతి తెలివిని ప్రదర్శించి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతాం, లేదంటే ఇంకోటి చేస్తాం, ఏదో ఇలాంటి పేర్లన్నీ చెప్పి ఎగువన వరద బెడద నుంచి కాపాడే రిజర్వాయర్ల నిర్మాణం కోసం రెండో దశ ల్యాండ్ పూలింగ్కి సిద్ధమవుతోంది. ఇది అసలు కారణం. చంద్రబాబు పైకి ఎన్నన్నా చెప్పొచ్చు, ప్రభుత్వం ఎన్ని వ్యవహారాలైనా సాగించవచ్చు, కానీ అసలు కారణం ఇదే. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇప్పటికిప్పుడే అమరావతికి అవసరం లేదు. దానికోసం 5,000 ఎకరాల భూమిని ఇప్పుడే సేకరించి దాన్ని నెత్తిరెట్టుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉండదు. ఆల్రెడీ విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేస్తున్నట్టు చంద్రబాబు 2015
19 మధ్య ప్రకటించారు. అభివృద్ధి కోసం అదనంగా భూసేకరణ చేశారు. అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకి అమరావతిలో ప్లాట్లు ఇచ్చారు. ఇలా అదంతా విజయవాడ ఎయిర్పోర్ట్ అన్నది, గన్నవరం ఎయిర్పోర్ట్ అన్నది అమరావతిలో భాగమే అన్నట్టుగా గతంలో చంద్రబాబే ప్రకటించారు. ఇప్పుడు అదే చంద్రబాబు మాట మార్చడానికి అసలు కారణం ఏంటంటే అమరావతి వరద బెడదా, అమరావతిని వరద బారి నుంచి కాపాడేందుకు రిజర్వాయర్లు కట్టాలి, ఆ రిజర్వాయర్లు కట్టడానికి భూములు కావాలి, భూములు ఇవ్వండి అంటే నేరుగా జనం ఇవ్వరు. కాబట్టి ఇప్పుడు ఈ పేర్లు పెట్టి ఎవరైనా స్పోర్ట్స్ కాంప్లెక్స్కి 2,500,000 ఎకరాల్లో కడతారండి ఎక్కడైనా? అంత పెద్దటి ప్యారిస్ ఒలింపిక్సే మొత్తం ఒలింపిక్ విలేజ్ 150 ఎకరాలు కూడా లేదు. అంత పెద్దది, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అనే ఆయన తన పేరు పెట్టుకున్నారు. ఆ స్టేడియానికి కూడా 80-90 ఎకరాలకు మించి లేదు. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం, అక్కడికి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి స్టేడియం 65 ఎకరాలకు మించి లేదు. అలాంటి ఎకరాలు 10లు 100ల్లో ఉంటే చంద్రబాబు 2,500,000 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతారట. చాలా విస్మయం, విడ్డూరం, విచిత్రం కూడా. ఇదంతా ఎందుకంటే పూర్తిగా ప్రపంచ బ్యాంకు పెట్టినటువంటి షరతుల్లో భాగంగా, ప్రపంచ బ్యాంక్కి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా, వరద బెడద నుంచి అమరావతిని కాపాడే ప్రణాళికలో భాగంగా చేస్తున్నటువంటి ల్యాండ్ పూలింగ్. మరి దీనికి రైతులు భూములు ఇస్తారా? రైతులు ఎక్కడైనా అభ్యంతరం పెడితే 2015-16లో జరిగినటువంటి తంతు మళ్ళీ నడుస్తుందా? ఈ ల్యాండ్ పూలింగ్కే ప్రభుత్వం సమయం అంతా వెచ్చిస్తే అసలు అమరావతి నిర్మాణం పరిస్థితి ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ రాబోయే కాలమే సమాధానం చెబుతుంది.